Hello students, welcome to the math classes. So in this video we are going to discuss about chapter 4. Okay, quadratic equations. Exercise 4.1 చూద్దాం. Right అండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ముందుగా. Check whether the following are the quadratic equation. వాడు ఇచ్చిన కండిషన్ ఏవైతే ఉందో అది quadratic equation అవుతుందా లేదా మనం చెక్ చేయమన్నాడు. రైటా? సరే చూద్దాం. దీనికోసం మీరు ఏం చేయాలంటే అది ax² + bx + c అంటే ax² + bx + c = 0. ఈ ఫార్మాట్ లో ఉంటేనే మనము దాన్ని we call it as a quadratic equation అంటాం. quadratic equation పిలవాలంటే x² టర్మ్ ఉండాలి, x టర్మ్ ఉండాలి. I mean x² టర్మ్ is the main. x² టర్మ్ ఉండేసి సపోజ్ x² = 1 లేదా x² = 0 ఉన్నా పర్లా. x² టర్మ్ కనిపిస్తే దీన్ని మనం ఏమంటామంటే ఇట్ ఇస్ a quadratic equation. x² ఉండి ఇంకా ఏముండొచ్చు, x కూడా ఉండొచ్చు, ఇలా ఉన్నా సరే we call it is called quadratic equation. x² టర్మ్ ఉండి x టర్మ్ ఉండి కాన్స్టెంట్ కూడా సంథింగ్ ఉంటే కనుక we call it is called quadratic equation. అంటే సింప్లీ x² ఉన్నా సరే we call it as a quadratic equation. అంటే 3x² -4x² వాటెవర్ ఏదైనా కావచ్చు, x² కనిపించాలి. ఓకే, లేదా x² + x ఇలా ఉన్నా సరే we call it is a quadratic equation. ఇలా x² x కాన్స్టెంట్ ఇలా మూడు ఉండి =0 ఉన్నా సరే we call it is a quadratic equation. ఇలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో వాడు ఇచ్చింది ఇప్పుడు చెక్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్కింగ్ us to check ఏంటది వాడు ఇచ్చిన ఈక్వేషన్ చూడండి ఒకసారి. వాడు ఇచ్చిన ఈక్వేషన్ x + 1 హోల్ స్క్వేర్ = 2 ఆఫ్ x - 3. ఈ ఈక్వేషన్ ఏవైతే ఉందో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేశాక ఇది క్వాడ్రాటిక్ ఫామ్ లో ఉంటుందా లేదా మనం చెక్ చేయమన్నాడు. చూద్దామండి. ఈ ఫస్ట్ బ్రాకెట్ చూస్తే మీకు ఏ ఫామ్ లో అనిపిస్తుందమ్మా? a² + b² కదా, అంటే x² + b a² + b² + 2ab అవునా? a + b హోల్ స్క్వేర్ ఫార్ములా కదా, a² + b² + 2ab. ఇక్కడ మనకి ఇలాగా we can apply distributive property. ఇలా బ్రాకెట్ బయట ఉన్నప్పుడు మనం distributive property అప్లై చేస్తాం. 2 × x ఏమో 2x, 2 × 3 అంటే 6. ఈ బ్రాకెట్ ఉందిగా, ఈ మైనస్ ఉంది కదా, మైనస్ వేసేయండి. 2 3 6. అర్థమైందమ్మా? నెక్స్ట్ x² 1² అంటే ఎంతమ్మా? 1. 2 × x × 1 ఇది మొత్తం సింగిల్ టర్మ్ లెక్క. ఇది ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ముందుగా నంబర్స్ మల్టిప్లై చేసుకోవాలి. 2 1s are 2, తర్వాత x రాసేయండి. అర్థమైందా? నెక్స్ట్ బ్రింగ్ ఆల్ దోస్ టర్మ్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అమ్మా. ఈ +2x వస్తే -2x అవుతుంది, ఈ -6 వస్తే +6 అవుతుంది. ఐ కెన్ క్యాన్సిల్ +2x -2x. సో ఇప్పుడు ఏం మిగిలిపోయి x² + 1 + 6 = 0 మిగిలింది. అంటే x² + 7 ఇలాగ సింప్లిఫై చేశాక మనకు వచ్చే ఆన్సర్ అనేది క్వాడ్రాటిక్ కాదా మనం చెప్పాలి. ఇది చూడండి సరే, ఏదో చెప్పాక మీకు ఇలా x² కనిపిస్తే కనుక దాన్ని ఏమంటాము? క్వాడ్రాటిక్ అంటాము. x² is the highest degree ఉండాలి. ఇక్కడ ఈ ఉన్న వాటిలో x² highest degree అవ్వాలి. ఇక్కడ highest degree ఎంత? x², 2a. 2 is the highest degree here. So we can call it is a quadratic equation. అర్థమైంది అనుకుంటామా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నాను. సెకండ్ సమ్ చూద్దామనండి. ఏంటి వాడు ఇచ్చిన ఈక్వేషన్? x² - 2x = -2 ఆఫ్ 3 - x. దట్స్ ఇట్. సింపుల్ వన్ ఇది. x² - 2x = బ్రాకెట్ బయట ఉన్నప్పుడు ఏం చెప్పాను? వీ హ్యావ్ టు అప్లై డిస్ట్రిబ్యూటివ్. ఇలా పంచుకోండి, డిస్ట్రిబ్యూట్ చేయండి. బయట ఉన్న దాన్ని బయట ఏమైతే ఉంటుందో డిస్ట్రిబ్యూట్ చేసేయండి. -2 × 3 -6. ఈ మైనస్ మల్టిప్లై చేసుకుంటే ప్లస్ అవుతుందమ్మా. 2 × x 2x అంతే. x² - 2x ఈ టర్మ్స్ అన్ని లెఫ్ట్ లోకి వచ్చేస్తే ఇది +6 అయిందా, ఈ +2x వస్తే -2x అయిందా, =0. అండర్స్టాండ్? సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుంది మనకి? x² ఇదేమో -2x అమ్మా, -2x రెండు లైక్ టర్మ్స్. -2 - 2 అంటే -4 కదా, +6 కాన్స్టెంట్ మిగిలిపోయింది. సో క్లియర్లీ ఇట్ ఈస్ మనకి x² టర్మ్ ఏ ఫామ్లో ఉందాం? ఇది మనకి వచ్చే ఆన్సర్ ఇప్పుడు ఈ ఫామ్లో ఉండాలి. ax² + bx + c ఫామ్లో ఉండాలి. అంటే x² అనేది కంపల్సరీ ఉండాలి. మిగిలి ఉన్న అంత నెసెసరీ ఏం కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మెయిన్ హైయెస్ట్ డిగ్రీ 2 ఉండాలి. డిగ్రీ 2 ఉంటేనే ఇట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. అర్థమైందా? సో డిగ్రీ 2 కనిపిస్తుంది అంటే హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది ఇక్కడ. సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్.
కంఫర్ట్ థర్డ్ బిట్ అమ్మా. థర్డ్ బిట్ చూద్దాం రండి. x minus 2 into x plus 1, x minus 2 into x plus 1 is equal to x minus 1 into x plus 3. జాగ్రత్త మల్టిప్లై చేసుకోవాలి రండి. ఓకే, దీన్ని ఎలా మల్టిప్లై చేస్తారంటే ఈ ఫస్ట్ బ్రాకెట్లో ఫస్ట్ టర్మ్ ఉంది కదా, దీంతో సెకండ్ బ్రాకెట్లో టర్మ్స్ మల్టిప్లై చేయండి. ఇలాగా x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ అమ్మా, సింబల్ ప్లస్ ఉంది ఇక్కడ, x ఇంటూ 1 అంటే ఎక్స్. ఈసారి మళ్ళీ సెకండ్ టర్మ్ ఉంది కదా, సెకండ్ టర్మ్తో కూడా ఈసారి మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఇలా మల్టిప్లై చేసుకోండి టూ టర్మ్స్ని. -2 ఇంటూ ఎక్స్, -2x, మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ మైనస్ అవుతుంది, 2 ఇంటూ 1 2 అవుతుంది. అర్థమైంది అనుకుంటా. మళ్ళీ సేమ్ ఫాలో అవుతారండి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమైతే ఉందో ఈ ఫస్ట్ టర్మ్తో సెకండ్ బ్రాకెట్లో టర్మ్స్ అన్ని మల్టిప్లై చేయండి. ఇలాగా ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంతమ్మా, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ప్లస్ 3 అంటే ప్లస్ 3x. ఈసారి సెకండ్ టర్మ్ ఏముంది, -1, దీంతో మల్టిప్లై చేద్దారండి. -1 ఇంటూ ఎక్స్, -1x, -1 ఇంటూ ప్లస్ 3 అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 3 సార్ 3. అర్థమైంది అనుకుంటా. నౌ లెట్ us బ్రింగ్ ఆల్ దీస్ టర్మ్స్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్లో ఉన్నాయి యాష్ రాద్దాము. ఓకే, ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్లోకి వస్తే -x స్క్వేర్ అవుతుంది, ప్లస్ 3x లెఫ్ట్లోకి వస్తే -3x అవుతుంది, -1x లెఫ్ట్లోకి వస్తే +1x అవుతుంది, ఈ -3 లెఫ్ట్లోకి వెళ్తే +3. ఇవన్నీ వాటివి వెళ్ళినప్పుడు సింబల్స్ మార్చేసుకుంటాయి. ఇక్కడ చూడండి క్లియర్లీ +x స్క్వేర్ -x స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ ఎక్సెల్ టర్మ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, వాటిని జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. ఇక్కడ x ముందు ఏముంది, 1 ఉంది, ఇక్కడ -2 ఉంది, తర్వాత ఇక్కడ x ముందు ఏముంది, -3 ఉంది, ఇక్కడ x ముందు 1 ఉందమ్మా. ఓకే, చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా యాడ్ చేసుకోండి, సేమ్ సింబల్స్ని యాడ్ చేసుకోండి. 1 + 1 అంటే 2, -2 - 3 అంటే -5, 2 - 5 అంటే ఎంతమ్మా, ఒక ప్లస్ మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాము, ఎంత 3. సబ్ట్రాక్షన్ చేసాక బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ వేసుకోవాలి, -3. సో -3 ఎక్స్లు ఇవన్నీ కూడా -3x. సో నంబర్లు చూడండి, నంబర్లు ఏమున్నాయమ్మా, ఇక్కడ నంబర్ ఒకటే కనిపిస్తుంది, -2 కూడా కనిపిస్తుంది, +3 కనిపిస్తుంది. -2 + 3 ఎంత, -2 + 3 ఎంతమ్మా, ఈ రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాము. సబ్ట్రాక్షన్ చేస్తే బిగ్ నెంబర్ యొక్క సైన్ ప్లస్ ఉంది, ప్లస్ వేస్తాం. చూడండి ఇందులో డిగ్రీ 2 ఉందా, డిగ్రీ అంటే x స్క్వేర్ ఉండాలి, కనిపిస్తుందా మీకు, లేదు కదా. సో నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అదేంటమ్మా,